మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. తీర్చలేక సతమతమయ్యానమ్మా. చిన్నప్పుడు తప్పిపోయిన కన్న కూతురు కోసం ఎడారిలో ఓయాసిస్ కోసం వెతుకుతున్న సమయంలో నేనే మీ కూతుర్ని అంటూ అన్ని ఆధారాలతో వచ్చి ఎదురుగా ఒక అమ్మాయి నిలబడేసరికి వాళ్ళకి పోయిన ప్రాణం తిరిగొచ్చినట్టయింది. ఎన్నో ఏళ్లుగా కన్న కూతురు కోసం ఎదురు చూస్తున్న వాళ్ళ మనసులు ప్రేమతో ఆ అమ్మాయిని గుట్టిగా నమ్మాయి. ఆ సత్య చేస్తున్న మోసాన్ని, ద్రోహాన్ని అమ్మ వాళ్ళకున్న ప్రేమ చూడలేకపోయింది, గుర్తించలేకపోయింది. అది కన్న కూతురు మీద ఉన్న ప్రేమే తప్ప ఇంకొకటి కాదమ్మా. కానీ నిజం తెలిసిన రోజు అసహించుకొని నన్ను ఎంత ప్రేమిస్తారో, తన కూతురు అనుకుంటున్న సత్యగతి ఏం కాబోతుందో నాకు తెలుసమ్మా. ఇదేనమ్మా నీలో ఉన్న గొప్పతనం. నిన్ను వాళ్ళు ఇంతలా ద్వేషిస్తున్నా నువ్వు వాళ్ళని అంతగా ప్రేమిస్తున్నావు అంటే అది నీ గొప్పతనం రాధా. అమ్మ కదమ్మా. చూడు రాధా, ఏదో జరిగిపోయిందని ఆలోచిస్తూ ఇలా ఎమోషనల్ అవ్వడంలో ఏ ఉపయోగం లేదు. ఇప్పుడే నువ్వు మరింత ప్రశాంతంగా ఉండాలి. ఎప్పట్లాగా రాధలా ఆలోచించాలి, పరిగెత్తాలి. అలా వెళ్తూ మనకు కావాల్సిన ఆధారాల్ని మనం పట్టుకొని ప్రూవ్ చేసుకోవాలి. మనం అనుకున్న విజయం మన కళ్ళ ముందుకు వచ్చేంత వరకు మనం ఆగకూడదు రాధా. ఇప్పటి వరకు మా రాధకి ఓటమి అంటే ఏంటో తెలీదు. తను ఏదైనా అనుకున్నది అంటే సాధించే వరకు పట్టు వదలదు. రాధ లాంటి మంచి మనసున్న అమ్మాయికి అంతా మంచి జరుగుతుంది. నన్ను క్షమించమ్మా. ఇది కూడా అనుకోకుండా జరిగింది. నాన్నగారికి ఆరోగ్యం బాగోలేక మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వచ్చిన ఉద్యోగాలకి భార్య భర్తలే కావాలని కండిషన్ ఉండింది. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో మనోహర్ నేను భార్య భర్తలుగా నటించాల్సి వచ్చింది. అంతే తప్ప నేను ఎలాంటి తప్పు చేయలేదమ్మా. నువ్వు ఊరుకో అమ్మా. నా కూతురు గురించి నాకు తెలీదా? అసలు నువ్వు మా కుటుంబం కోసం చేసిన త్యాగాలకు నీ కాళ్ళు కడిగి నెత్తిన చల్లుకోవాలి. కానీ చిన్నదాని అయిపోయావమ్మా. నా కూతురు తప్పు చేయదు. తన కళ్ళ ముందు తప్పు జరుగుతున్నా ఒప్పుకోదు. నేను నిన్ను కనకపోవచ్చు రాదా, కానీ నేను నిన్ను పెంచాను. నా కూతురు మనసు నాకు తెలీదా? నీకంతా మంచి జరుగుతుంది రాధా. డాక్టర్, ఎలా ఉంది డాక్టర్? పరిస్థితి ఇంకా అలాగే ఉంది. పెద్దావిడ ఏదో స్ట్రెస్లో ఉంది. అది తగ్గితే గాని మామూలు అవ్వదు. ముందు తనలో ఉన్న ఒత్తిడేంటో కనుక్కోండి. దాన్ని తగ్గించే ప్రయత్నం చేయండి. పరిస్థితులు రేపు కూడా ఇలానే ఉంటే మన చేయి దాటిపోయే ప్రమాదం ఉంది. జాగ్రత్త. పొజిషన్ చూసి అవసరమైతే హాస్పిటల్కి షిఫ్ట్ చేయాలి. ఈ రాత్రంతా జాగ్రత్తగా చూసుకోండి.
ఎందుకత్తయ్య ఇలా అయిపోతున్నారు? రాధ మనల్ని ఎంత మోసం చేసిందో తెలుసా అత్తయ్య? రాధా మనోహర్లు ఇద్దరు వాళ్ళకి పెళ్ళయింది అని మన ఇంట్లో చేరారు కదా. అన్యోన్యమైన దంపతులం అంటూ మన ఇంట్లో ఎన్నో పూజలు కూడా వాళ్లతో జరిపించాం. కానీ వాళ్ళిద్దరికీ పెళ్ళే కాలేదు. పెళ్లి కాకుండానే వాళ్ళకి పెళ్ళయ్యింది అని చెప్పి మనల్ని మోసం చేశారు. మీరే గనక బాగుండుంటే ఈ పాటికి వాళ్ళని చంపేసుండేదాన్ని. ఆ రోజు ఒక ప్లాన్ ప్రకారమే మన ఆస్తిని కాజేయాలనుకుని రాధ మరింట్లో అడుగు పెట్టింది. మనం పిచ్చివాళ్లమై వాళ్ళ పన్నాగాన్ని పసిగట్టలేకపోయాం. వాళ్ళని గుడ్డిగా నమ్మేశాం. వాళ్ళు చూపించిన కపట ప్రేమని, అభిమానాన్ని నిజం అనుకుని నమ్మి భ్రమపడ్డాం. నా కూతుర్ని దూరం చేసుకున్న బాధలో వాళ్ళు చూపించిన మమకారానికి కనెక్ట్ అయిపోయాం. ఇక మన గాయత్రి తిరిగి రాదు అనుకుని మనతో ప్రేమగా ఉన్నట్టు నటించి మన ఇంటికి వారసురాలైపోదాం అనుకుంది. కానీ మన గాయత్రి తిరిగి వచ్చేసరికి రాధకి ఏం చెయ్యాలో అర్థం కాక చివరికి ఇంతలా తెగించింది. చివరికి మనింటి వారసురాలు అంటూ మన పరువు తీయాలని చూసింది. మీకు గుర్తుందా అత్తయ్య? మీరు ఎన్నోసార్లు నన్ను దాని మాయలో పడద్దు దేవకి అని నన్ను హెచ్చరించారు. కానీ నేనే ఆ మాటలను అర్థం చేసుకోకుండా రాధ చూపించిన అభిమానం, మంచితనం చూసి నిజంగానే నేను ఆ రాధ మాయలో పడిపోయాను. మా అందరికంటే ముందే రాధ మంచిది కాదు, ఖచ్చితంగా తన మనసులో ఏదో దుర్బుద్ధి ఉంది అని చెప్పారు. ఇప్పుడెందుకత్తయ్యా ఆ రాధ మాయలో పడిపోయారు? ఎందుకు ఆ రాధ విషయంలో మీరింత ఎమోషనల్ అవుతున్నారు? పెళ్లి విషయంలో అబద్ధం చెప్పి మన ఇంట్లో అడుగు పెట్టారంటే మిగతా విషయాల్లో మనల్ని ఇంకెంత మోసం చేస్తారో అర్థం చేసుకోండి. అత్తయ్య, అమ్మా, అత్తయ్య, అమ్మా, అమ్మా, అత్తయ్య, అత్తయ్య, అమ్మా, అత్తయ్య, అమ్మా, అమ్మా. దేవకి, నువ్వు మాట్లాడిన ప్రతి మాటకి, నీలో ఉన్న ప్రతి ప్రశ్నకి నా దగ్గర సమాధానం ఉంది. కానీ ఆ భగవంతుడు నీకు సమాధానం చెప్పకుండా నా నోరు నొక్కేశాడు. మీరు నమ్ముతున్నట్టు రాధా మోసగత్తె కాదు. తను ఎవరిని మోసం చేయలేదు. నిజంగా తను మన బిడ్డ, మనింటి వారసురాలు. పాపం పిచ్చిది నా మనవరాలు. మన ప్రేమ కోసం ఎంతగానో ఎదురు చూస్తూ ఎన్నో అవమానాలు భరిస్తుంది. అది అర్థం చేసుకోలేని నేను కూడా తనని చాలా ఇబ్బంది పెట్టాను.